జాతీయ స్థాయిలో పురాతన నాణేలతో మన భవిష్యత్ చరిత్రను పునర్నిర్మించుకోవడానికి ఎంతో దోహదపడుతుందని లైఫ్ మెంబర్ ఆఫ్ సౌత్ ఇండియన్ మిస్ మార్టిక్ సొసైటీ డాక్టర్ శకుంతల శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 23 వార్షిక కాన్ఫరెన్స్లు, 24వ కాన్ఫరెన్స్ ఈ నెల 24-25 తేదీల్లో ఎస్వీ ఆర్ట్స్ కళాశాల సమావేశ మందిరంలో టీటీడీ సహకారంతో నిర్వహిస్తున్నామన్నారు. విజయనగరం సామ్రాజ్యం రాజులు, చోళరాజులు కాలంలో తయారు చేసిన నాణేలు, వారి జీవన శైలి, ఆనాటి ఆర్థిక పరిస్థితులు, శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రంతో ముద్రించబడిన నాణాలను ఇప్పటికే సేకరించి టీటీడీ 2 వాల్యూమ్లలో పుస్తకాలను ప్రచురించిందన్నారు. ఈ నాణాల సేకరణ ఒక అలవాటుగా మార్చుకుని వందల వేల నాణాలను సేకరించి చరిత్రకు సాక్ష్యంగా వారి వద్ద ఉంచుకుంటున్నారని పేర్కొన్నారు. వారందరూ మార్చి 24-25 తేదీల్లో నిర్వహించే జాతీయ స్థాయి నాణాల ప్రదర్శనకు రావాలని కోరుతున్నామన్నారు. ఎస్వీఆర్స్ కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ హిస్టరీ ఆధ్వర్యంలో నిర్వహించబడే 24వ వార్షిక కాన్ఫరెన్స్ కు ముఖ్య అతిథిగా టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి హాజరవుతున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ నాణేల ప్రదర్శన కార్యక్రమాన్ని సందర్శించి విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో లెక్చరర్ జయరామయ్య, సిన్స్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కిషన్, తెలుగు శాఖ అధిపతి భీమన్న, తెలుగు అసోసియేట్ ప్రొఫెసర్ ఎం ప్రసాదరావు పాల్గొన్నారు. మొదలు పెట్టొచ్చా? లంచ్ కూడా అరేంజ్ చేసాము, భోజనం కూడా ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్ట్స్ కాలేజ్ ఆధ్వర్యంలో చరిత్ర విభాగం 24-25 తారీఖు సౌత్ ఇండియన్ న్యూమిస్మాటిక్ సొసైటీ ఆధ్వర్యంలో 2 రోజుల నాణ్యాల మీద కాన్ఫరెన్స్ జరగటానికి నిర్ణయించడం జరిగింది. ఈ సౌత్ ఇండియన్ న్యూమిస్మాటిక్ సొసైటీ అనేటువంటిది ఇప్పటి వరకు 23 యాన్యువల్ కాన్ఫరెన్సెస్ని కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రాల్లో ఈ యొక్క కాన్ఫరెన్సెస్ 33 జరుపుకోవటం జరిగింది. 34వ కాన్ఫరెన్సు మన ఆర్ట్స్ కాలేజీలో తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆధ్వర్యంలో ఈఓ గారు, జేఈఓ గారు, అడిషనల్ ఈఓ గారి యొక్క డిఈఓ, ప్రిన్సిపల్ గారి సహాయ సహకారాలతో ఈ యొక్క కాన్ఫరెన్స్ని జరుపుకోవటానికి నిర్ణయించాము. సో 24-25 తారీఖులో ముఖ్యంగా ఈ కాన్ఫరెన్స్లో త్రవ్వకాల ద్వారా, హుండీ కలెక్షన్ ద్వారా, అలాగే గుప్త నిధుల ద్వారా దొరుకుతున్నటువంటి కాయిన్స్ మీద మన చరిత్రని పునర్నిర్మించడం అనేటువంటి జరుగుతూ వస్తూ ఉంది. ఈ చరిత్ర ముఖ్యంగా మన తిరుమల తిరుపతి దేవస్థానం హుండీ కలెక్షన్స్లో స్వామివారి నాణ్యాలు, అంటే స్వామి బొమ్మ ఉన్నటువంటి నాణ్యాలు విజయనగర సామ్రాజ్యంలో వాళ్ళు ఈ కాయిన్స్ మీద స్వామివారి చిత్రాన్ని వేయటం జరుగుతూ వచ్చింది. అంటే నాణ్యాల చరిత్ర ద్వారా మనం ఆర్థికపరమైన, పరిపాలనాపరమైన, అదేవిధంగా మతపరమైన విశేషాలని పునర్నిర్మించి చారిత్రకమైనటువంటి ఆధారాల ద్వారా మనం చరిత్రను పునర్నిర్మించడం జరుగుతూ వచ్చింది. ఎల్వి సుబ్రహ్మణ్యం గారి పీరియడ్లో ఈఓగా ఉన్నప్పుడు మనం శ్రీవారి ఉండిలో ఉన్నటువంటి కలెక్షన్స్ని, ఆ కాయిన్స్ని 2 పుస్తకాల రూపంలో కూడా తీసుకురావడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు గోల్డ్ కాయిన్స్, సిల్వర్ అండ్ కాపర్ కాయిన్స్ మీద 2 పుస్తకాలను ఆ రోజుల్లో వేయటం జరిగింది. దీని ద్వారా ఎంతో రీసెర్చ్ జరుగుతూ వచ్చింది. ఆ రీసెర్చ్ పేపర్స్ అన్నీ కూడా రేపు 24-25 తారీఖుల్లో ఆర్ట్స్ కాలేజీలో జరుగుతున్నటువంటి కాన్ఫరెన్స్లో మనం తిరిగి వాటిని, ఆ చరిత్రను అధ్యయనం చేయటం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లా, సౌత్ ఇండియాలో ఎక్కడున్నా కూడా కాయిన్ కలెక్టర్స్ కొంతమంది ఉంటారు. వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, ఆ 2 రోజులు ఈ కాయిన్స్ అన్నిటినీ కూడా ఎగ్జిబిషన్ ద్వారా
ప్రదర్శించమని అందరినీ ఆహ్వానిస్తున్నాం. Tirumala Tirupati Devasthanam's Sri Venkateswara Arts Kalashala, accredited by NAC A+ grade, Department of History is going to organize a 2-day national conference on 24th, 25th of March 2026 in collaboration with the South Indian Numismatic Society, a registered body headquarters at Chennai. And on these 2 days national conference, on 24th, 25th of March 2026, there will be coin exhibition and also epigraphical portraits in the exhibition and paper presentation and new unknown coins we are going to discuss, and with the kind permission of the Tirumala Tirupati Devasthanam's Honorable Executive Officer, Sri Muddadi Ravichandra Sir, and Sri C.H. Venkaya Chaudhary, Additional Executive Officer, Sir is coming for opening the coin exhibition, and Joint Executive Officer, Dr. A. Sharath Sir, kind enough given permission to hold these 2 days national conference and also exhibition and coin exhibition and book release of the South Indian Numismatic Society being released by Dr. A. Sharath Sir, and Devasthanam's Educational Officer Sri T. Venkata Sunil Sir will be the guest of honor, and with the presidentship of Principal Sri N. Venugopal Reddy Sir, we are going to conduct the 2 days national seminar, and we invite all the local and regional coin collectors and experts in the field of coins, epigraphy, wholeheartedly inviting you all to please participate actively and enjoy the academic sessions on 24th and 25th of March 2026. Thank you. యూనివర్సిటీసు, కేరళ మేడం చెప్పారు, తమిళనాడు, వివిధ రాష్ట్రాల్లో గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయ్యి చేసినటువంటిది. మేడం గారు మీకు చూపించారు. దీంట్లో దాదాపు స్వతంత్రం రాకముందు ఉన్నటువంటి కాయిన్స్ మొత్తం కూడా మీకు రేపు వాళ్ళు చూపెడతారు. 24, 25 తారీఖుల్లో మనకు స్వతంత్రం రాకముందు స్వామివారి చిత్రంతో విడుదల చేసినటువంటి రాయల వారి ఇతర రాజులు నాణ్యాలు, వాళ్ళు వాడినటువంటి నాణ్యాలను కూడా మీరు కూడా చూడవచ్చు. మేము ఈ సందర్భంగా అపీల్ ఏంటంటే, పత్రికా విలేకరులు ప్లస్ మీరు కనుక దీన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్తే ఎక్కువ మంది విద్యార్థులు ఇక్కడున్నటువంటి ఎవరైతే జిజ్ఞాస ఆశ ఉంటుందో, కాయిన్స్ కలెక్ట్ చేసేటటువంటి ఆశ ఉంటుందో వాళ్ళకి గనక దీన్ని గనక మీరు చేర్చగలిగితే వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఈ కాయిన్స్ చూసి ఇంకా అంతకుముందు పూర్వం అసలు కాయిన్స్ ఎప్పటి నుంచి మొదలైనవి, అంతకుముందు పూర్వం కాయిన్స్ ఎక్కడొస్తాయి అనేటటువంటి ఒక నూతన ఉత్తేజాన్ని పబ్లిక్ ఇచ్చినట్టు ఉంటుంది. కాబట్టి మీరు ఈ విషయంలో కొద్దిగా మెయిన్ పేపర్లో వేస్తే సమాజానికి, మన విద్యార్థులకి జ్ఞానపరంగా చాలా ఉపయోగపడుతుంది. దాదాపు 10 రాష్ట్రాల నుంచి కాయిన్స్ తీసుకొని వస్తున్నారు. మేము అన్ని స్కూల్స్కి, అన్ని కాలేజెస్కి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తూ ఉన్నాము. మీరు కూడా మీ ఫ్యామిలీ, మీ పిల్లలు, చదువుకునే పిల్లలు ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేసి తీసుకొస్తే వాళ్ళు కాయిన్స్ చూస్తారు, నోట్ చేసుకుంటారు, ఫొటోస్ తీసుకుంటారు. ఆ అవకాశం ఉంది. మళ్ళీ ఈ అవకాశం ఇప్పటివరకు తిరుపతిలో పెట్టలేదు. భవిష్యత్తులో కూడా ఎవరు పెడతారో పెట్టరో అనేది విషయం కూడా మనం ఆలోచించాల్సిన విషయం. దీన్ని సహకరించి పత్రికా మిత్రులు దీన్ని కొద్దిగా జాతీయ స్థాయిలో దీన్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి కనీసం రాష్ట్ర పేపర్లోనైనా, మెయిన్ పేపర్లో మీరు దీన్ని పబ్లిష్ చేయగలిగితే చాలా ఉపయోగపడుతుంది. దీంట్లో ఓన్లీ సర్వీస్ ఓరియంటెడ్, వాళ్ళు చాలా శ్రమపడ్డారు. వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని టీటీడీని కొంత ఆర్థిక ఫెసిలిటీస్ కోసం అడిగి దీన్ని చేస్తూ ఉన్నారు. మీరు అందరూ సహకరించవలసిందిగా అందరిని ఆహ్వానిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.